ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ స్వీట్ రెసిపీ గులాబ్ జామున్ చేసుకుందాం. 1 గ్లాస్ ఆఫ్ అదే ఇలా ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ ఒకటి తీసుకొని ఒక గ్లాస్ వేసుకోండి. ఇలా 2 గ్లాసెస్ పిండి వేసుకున్నాం మనం. ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ పంచదార వేసుకుందాం. దాంట్లో మిల్క్ కొంచెం, ఆ పంచదారని ఒక గ్లాస్లో వేసి మనం దాంట్లో కొంచెం మిల్క్ వేసుకొని ఆ పంచదారని కరిగించుకుందాం. ఈ మిల్క్లో మీరు ఇలాగా మిల్క్ షుగర్ కరిగించుకోవడం వల్ల ఏంటంటే మనకి స్వీట్నెస్ అనేది గులాబ్ జామున్కి బాగా తెలుస్తుంది, తినేటప్పుడు టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి బాగా కరిగిపోయింది షుగర్ అనేది మిల్క్లో. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలాగా పిండిలోకి. గులాబ్ జామున్ అనేది ఇరిగిపోయినా మనకి కలుపుకునేటప్పుడు మొత్తం టేస్ట్ రాకపోయినా ఇవన్నీ కూడా ఎందుకంటే మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అవి లేకుండా ఈరోజు మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒకేసారి పోసుకోకండి, కొంచెం కొంచెంగా వేసుకోండి, లేకపోతే ఒకేసారి వేసుకోవడం వల్ల పిండి అంతా బాగా ఇదైపోతుంది. మనం మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుంది ఎక్కువ. బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా చేసుకోవాలి. కొంచెం కొంచెంగా మనం ఆ మిల్క్ని పోసుకుంటూ. మీకు బాగా మెత్తబడిపోయింది బై మిస్టేక్గా మనం ఎక్కువ వేసేసుకున్నాం మిల్క్ అవన్నీ అనుకుంటే కనుక మీరు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా కలుపుకుంటే మనకి మళ్ళీ గట్టిగా అయిపోతుంది పిండి అనేది. ఇదొక చిన్న చిట్కా అన్నమాట. చూడండి ఎంత బాగా మిక్స్ చేసుకున్నాం. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఓ 2 to 3 అవర్స్ పాటు మనం సైడ్కి ఉంచుకుందాం మూత పెట్టుకొని. మనం 2 to 3 అవర్స్ పాటు ఉంచితేనే మనకి గులాబ్ జామున్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం కలిపి పెట్టుకున్నాం కదా, 2 అవర్స్ అయిపోయింది కదా. 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ పంచదార, ఎక్కువ షుగర్ లేకుండా సరిపడా షుగర్ అన్నమాట. మీకు కావాలి అనుకుంటే ఎక్కువ, కావాలంటే 1.5 వేసుకోండి 1 గ్లాస్కి. 1 గ్లాస్ పంచదార తీసుకున్నాం కదా, 1.5 గ్లాస్ వాటర్. మీరు 1.5 గ్లాస్ పంచదార తీసుకుంటే కనుక 2 గ్లాస్ వాటర్ తీసుకోండి. దీన్ని హీట్ చేసుకుందాం. ఈలోపు మనం ఇంకో కళాయి తీసుకొని పక్కన ఆయిల్ వేసుకుందాం. బాగా నిండా ఆయిల్ వేయండి మునిగే వరకు మనకి. మనం ఈలోపు ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాం. చేతులకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. రౌండ్గా, ఎలాంటి మనం చేసేటప్పుడే ఎలాంటి ఇది క్రాక్స్ లేకుండా చూసుకోవాలన్నమాట, స్మూత్గా వచ్చేలాగా. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన తర్వాత మీరు వెంటనే గ్యాస్ని సిమ్లో పెట్టేసి ఈ బాల్స్ని వేసుకుందాం అన్నమాట. మనం గులాబ్ జామున్గా తయారు చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇలా మొత్తం. మనం చూసారు కదా, మనకి ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చింది మొత్తం. ఇప్పుడు మనం ఇటు షుగర్ హీట్ చేసుకున్న వాటర్లో ఒక 2-3 యాలకులు బాగా దంచుకొని వేసుకుందాం. ఇప్పుడు ఈ షుగర్ పాకం అయిపోయింది మనకి. మీకు పాకం చేతికి కొంచెం స్టిక్కీగా అంటుకుంటుంది అంటే మనకి పాకం అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఇటు చేసుకుంటున్న గులాబ్ జాముల్ని హీట్గా ఉన్నప్పుడే దీంట్లో వేసుకోవాలి. అయితేనే మనకి పాకం అనేది పీల్చుకుంటుంది గులాబ్ జామ్ అనమాట. చాలామంది చల్లారిపోయిన తర్వాత వేస్తారు, అలా కాదు. గులాబ్ జాములు వేడిగా పొయ్యి మీద ఉన్నప్పుడే మనం ఇలాగా పాకంలోకి వేసుకుంటే మనకి ఉబ్బుతాయి అన్నమాట. చాలా పెద్దగా వస్తాయి, మనకి పాకం అనేది బాగా పడుతుంది. ఈ పాకాన్ని సిమ్లో పెట్టుకొనే వేసుకోండి గులాబ్ జాములు, అది వేడి వేడిగా ఉన్నప్పుడు. ఇంతే, టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయిందనమాట. మీరు కూడా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం అన్ని గులాబ్ జాములు వేసేసాక. సో చూసారు కదా ఎంత బాగా మనకి కనిపిస్తుంది గులాబ్ జామున్ అనేది. చాలా టేస్టీగా ఈజీ మెథడ్, సింపుల్ మెథడ్లో అయిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి.
ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.